చూసినావయ్యా నా కళ్ళనే చూస్తుంది. మొన్ననే కోళ్ళ గురించి నాకు దానికి పంచాయతీ కదా, మళ్ళీ ఎందుకు చూస్తుంది నా కళ్ళనే? నాకు అర్థమైతే లేదు. గిచ్చి పంచాయతీ పెట్టుకున్నామని చూస్తుంది. మరి మొన్ననే పంచాయతీ నా కళ్ళ చూడడం అవసరమా దానికి చెప్పు? నీ కళ్ళేడ చూస్తుంది? దానిక ఎక్కడన్నా చూసుకొని నీకెందుకే గిచ్చి పంచాయతీ పెట్టుకోవడం అవసరమానే బక్క మళ్ళీ? చెప్పు, ఎందుకు మనకు పంచాయతీ? ఊకో, నీకేం తెలియదు. ఇప్పుడు నేను ఎట్లా తిడతానో చూడు. కోళ్ళ మీద పెట్టి కుక్కల మీద పెట్టి తిడితేనే నా పానం నిమ్మలంగా ఉంటుంది. లేకుంటే అది మొన్ననే పంచాయతీ నా కళ్ళ చూసేది అవసరమా? జరాగు, దాని సంగతి చెప్తా నేను. సై కుక్కలు ఏందే మా ఇంటి మీద పడ్డావు? మా ఇల్లును ఏం చేద్దాం అనుకుంటున్నావే నువ్వు? కోళ్ళు మా ఇంటికి, కుక్కలు మా ఇంటికి. మా ఇల్లును ఏమన్నా చేద్దాం అనుకుంటురా ఏంది? అంటే మా ఇంటికే వస్తాయి, అంటే మా ఇంటికే వస్తాయి. గింతనన్నా సిగ్గుషరా ఉండాలనే మీకు. రోజు ఒక్కొక్కసారి ఎలా కొడతానే ఉంటుంది. ఎందుకు సిగ్గు లేదే మీకు? సిగ్గు ఉండాలనా గింతనన్నా? అగో ఈ బక్కది ఎవరిని తిడుతుంది? నేను అటు చూస్తున్నాను, నన్ను కుక్కల మీద కోళ్ళ మీద పెట్టి తిడుతుంది. ఏం చేయాలి? ఒక్కటేస్తేనే గిరగిరా తిరిగి పడుతుంది బక్కది. నన్ను కుక్కల మీద పెట్టి తిడుతుంది. ఏం చేయాలి ఇంక నేను ఈ బక్కదాన్ని? ఏం చేయదునమ్మా నేను. సై సై వెళ్ళు వెళ్ళు. కుక్కలు పాడుగాను, కుక్కలు మా ఇంటి అమ్మడి పడ్డాయి కదా. ఇషో ఇషో, కోళ్ళు పాడుగాను. నేను గోదుకిందని అన్నీ నన్ను ఆడుకుంటున్నాయి. నా గనక జుట్ల నన్ను ఎత్తినామంటే ఎట్లుంటుందో ఇక మీకు తెలియదు. కానీ ఏమో పోనీ అని నూకుంటా ఉంటే ఇక కోళ్ళకు కూడా అలసి అయిపోతుంది. ఏం చేయాలి? కోళ్ళకు అలసి అయిపోతుంది, కుక్కలకు అలసి అయిపోతుంది. దీంట్లో కూడా ఒలగాకుంటున్నా నేను. అందుకనే ఇవి కూడా నన్ను వలుతలేవు. ఏం చేయాలి నేను? శరపాడయి ఎందుకే బక్క మళ్ళీ నువ్వు తీట పంచాయతీ చేస్తావు? ఎందుకే గిచ్చి పంచాయతీ చేస్తే ఊరుకుంటారే? అది మొన్ననే జుట్టు పడితే ఎల్లెలకల పడుతుంది. ఎందుకే మళ్ళీ పిలిచి చదవడం చేస్తావు? తీటకాయం అవసరమా అని నీకు బక్క మళ్ళీ? చెప్పు. అమ్మో, నువ్వు నష్టని, నువ్వు నాకు తగిలినవు. నువ్వు నాకెప్పుడు సపోర్ట్ పలుకుతావు? ఏం కథ? ఎప్పుడు మందికే సపోర్ట్ చేస్తావా? ఏం చేయదు నేను. వండి పెడితే తిని మందికి సపోర్ట్ చేస్తున్నావు. అది నన్ను చూస్తుందా లేదా? నీ కళ్ళల్లో ఏమన్నా కాకులు ఎత్తుకపోయినాయా? నీ కళ్ళల్లో కాకుచ్చ పోసిందా? నీ కళ్ళు ఏమన్నా ఎత్తుకపోయినాయా? ఎందుకు నన్ను ఇట్లా బదనాం చేస్తావు? అది నా కళ్ళ చూస్తుంటే నేను ఎందుకు ఊరుకోవాలి? ఏమోనే తీట మళ్ళీ, నీ ఇష్టం. నువ్వైతే పెట్టుకో, నేనైతే రాను. మొన్ననే అడ్డ వచ్చి ఇరగబడితే నా పని అయితే ఉత్తదేను. నేనైతే రానమ్మ మధ్యలో. ఇషో ఇషో, కుక్కలు పాడైపోను. గింత భయం లేకుండా, గింత జంకు లేదు, ఉంకు లేదు, అట్లా చూస్తున్నాయి. ఏం చేయదు నేను. దీంట్లో కాకులు ఎత్తుకపోను, దీంట్లో కళ్ళు గద్దలు వచ్చి పొడవ, దీంట్లో ముక్కుల రోట్ల నూరిన కారం పెట్ట, దీంట్లో మూతిలో ఏమన్నా పెట్ట. ఎందుకు అట్లా చూస్తున్నాయి? ఎందుకు నాకు ఎదురు మళ్ళీ చూస్తున్నాయి? ఏం కనబడుతుంది నా కాడ? నా లెక్క నీ అటువంటి లేకనా? ఏంది కథ? ఏంది పాపం? నాకు అర్థమైతే లేదు. బక్కది ఎంతసేపు తిడుతుందో చూస్తా నేను. చూసి కానీ ఒక్కటేస్తే వేసే పోతా. కానీ నేనైతే ఉత్తగా పోను. ఇప్పుడు తీటకు గిచ్చి పెట్టుకుంటుంది పంచాయతీ. బక్కదానికి దెబ్బలు పడతాయి కానీ చూడరాదు. ఇది నేను ఎత్తున తిడుతుంటే సిగ్గు లేకుండా వచ్చిన నేను వాడుతుంది. పంచాయతీ తయారయ్యే వచ్చినట్టుంది. ఇది గుర్రం బలిసినట్టు బలిసే. నా చేతనేమో అయితే లేదా? చూస్తుంటేనే ఊకో బుద్ధి అయితే లేదా? ఏం చేయాలి? ఏం చేయాలంటే ఊకోవాలని. తీటకాయం ఎందుకే? అవసరం మనకు? చేతగానోళ్ళం చేతగానట్టే ఉండాలని. మళ్ళీ ఎందుకే చదవడం మనకు? చూసుకొని ఏమన్నా చేసుకొని దాని ఇల్లుకి ఎదురుగా అది నువ్వు పడ్డది. మన ఇంటికాడ మనం నువ్వు పడ్డాము. ఇంటి పక్కల వాళ్ళతోని ఇరుగు పొరుగు వాళ్ళతోని పంచాయతీ పెట్టుకోవద్దే.
ఎప్పుడన్నా చేత కాకుంటే ఇంత ముందు మంచి నీళ్ళు ఇచ్చేటట్టు ఉండాలి. ఎందుకే నీ నోరు అంత తీట నోరు? ఓయమ్మో, నువ్వు మందికి ఎప్పుడు వత్తాసే పలుకుతీవి, నాకెప్పుడు పలుకుతీవి? నేను ఇన్నేళ్ళ సంసారం వల్ల ఎన్నడన్నా నాకు పలుకుతీవా నువ్వు మందికి పలుకుతీవి, మందిని బాగు పెడుతుంది. ఇప్పుడు మొత్తం దగ్గర అయినాక ఓ పత్తి లెక్క పలుకుతుంటివి నా కాడ పలుకులు. నీ పలుకులు మాట్లాడి ఇంటుంటే నాకు మంట లేస్తుంది.